ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లోని కళ్ళ సమస్యలు అతి చిన్న వయసు నుంచే వస్తున్నాయి. ఈ కళ్ళ సమస్యలు దేనివల్ల వస్తున్నాయి అనేది మనం చూసుకుంటే, ఎక్కువగా మనం నిద్రపోవటం తక్కువైపోతుంది. రోజు 24 గంటల సమయంలోని సమయం అంతా కూడా మనం తిరగటానికే ఉపయోగించేస్తున్నాం. మనకి ఎప్పుడు కూడా మన శరీరానికి 12 గంటలు పని, మన అవయవాలకు అన్నిటికి కూడా 8 గంటలు రెస్ట్ అనేది ఇప్పుడు కూడా ఉండవలసింది. ఎప్పుడైతే మనం చూడండి, రోజత్మానం సెల్ ఫోన్స్ వాడుకుంటాం, పూర్తిగా ఛార్జింగ్ అయిపోద్ది. అయిపోయినప్పుడు సెల్ ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెట్టి అది ఫుల్గా ఎక్కిన తర్వాత, ఛార్జ్ అయిన తర్వాత మనం రోజత్మానం వాడుకోవచ్చు. అలాగే మన కళ్ళు కూడా, కళ్ళతో పాటు మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎంతవరకు అయితే వాడుతున్నామో అంత రెస్ట్ కావాలి. ఈ రోజుల్లో రెస్ట్ లేదు. టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రాత్రులు పగలు అనకుండా ఈ సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం చూసి ఈ కళ్ళు మసకలు అనేది తొందరగా ఈ నరాలు అనేది లాగేసి కళ్ళు మసకలు అనేది అతి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఇది ఒకటే కాదండి, చదువుకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ విపరీతమైన లైటింగ్లోని అక్షరాలను చూస్తూ అలాగే ఎక్కువ సమయం ఉండటంలోని కూడా ఈ కళ్ళు మసకలు అనేది వచ్చేస్తున్నాయి. పూర్వం రోజుల్లోని మీరు కొంతమంది పెద్దోళ్ళు వినే ఉంటారు, మనిషికి ఒక కాలం అయితే కళ్ళకి 2 కాలాలు అనేవారు. నేత్రదానం చేయండి, మీరు ఒక తరం చూస్తే మీ కళ్ళు 2 తరాలు చూస్తాయి అని ఇంతకుముందు రేడియోలు ఉండేయండి. ఆ రేడియోలోని ఎంటర్టైన్మెంట్లో తరచూ వస్తూ ఉండే. చాలామంది దానం కూడా చేశారు, నేత్రదానం. ఈ రోజుల్లోని మీకే సరిపోవట్లేదు చూపు, వేరే వాళ్ళకి నేత్రదానం ఏం చేస్తారు? ఈ మసకలు రావటంలోని ఆ నేత్రదానం అనే విషయమే తీసేశారు, పక్క పెట్టేశారు. ఈ కళ్ళు మసకలు రావటానికి మెయిన్ కారణం ఇదే. తిండి విషయంలోని రాజీకి రావట్లేదు. పూర్తిగా ఏది పడితే అదే తినేయటం, రాత్రులు 12-1 గంట దాకా మేలుకోవడం, టీవీలు చూడటం, సెల్లాలు చూడటం, విపరీతంగా ఆహారం తినేసి ఈ నిద్ర సరిగ్గా లేకపోవటంలో, సరిగ్గా ఛార్జింగ్ అవ్వకపోవటంలో ఈ అవయవాలతో పాటు కళ్ళు కూడా ఒక భాగం. అందుగురించే ఈ కళ్ళు మసకలు అనేది పూర్తిగా రావడం జరుగుతుంది. పూర్వం రోజుల్లోని 60-70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అసలు మసక అనేది తెలిసేది కాదు. అటువంటిది ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కళ్ళజోళ్ళు పడిపోతున్నాయి, కళ్ళకు ఆపరేషన్లు పడుతున్నాయి. మనం ఈ మార్పు అనేది మనం కొంతవరకు చేసుకున్నట్లయితే ఈ కళ్ళు మసకలు కొంతవరకు రావటం తగ్గుతుంది. మనం ఎప్పుడైతే పగలు రోజాత్మానం మన శరీర అవయవాలతో పాటు కళ్ళని కూడా వాడుకుంటున్నాం, అలాగే మినిమం కనీసం 8 గంటలు మన శరీర అవయవాలకు అన్నిటికి కూడా మనం రెస్ట్ ఇచ్చినట్లయితే చక్కగా తెల్లారిపటికి నేను రెడీ, నువ్వు రోజాత్మానం ఇష్టం ఎలా వాడుకుంటావు వాడుకో అనేది ఆ అవయవాలన్నీ కూడా నేను రెడీ అని చెప్తే, మీరు ఈ వీడియో చూసి నా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
తరచు వీడియో మేము చేస్తూ ఉంటాం. మీరు చూసి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలోని కామెంట్ పెట్టండి. అందరికీ నమస్కారం.